మొట్టమొదటిగా మన ఆత్మలు కన్నటువంటి దేవాది దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని మాటలు వినడానికి చేరి వచ్చినటువంటి దేవునికి ఇష్టలు, ప్రియులు మీ అందరికీ క్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని నేర్చుకుందాం. నిజాలు నమ్మలేని క్రైస్తవులు. నిజాలను నమ్మలేని క్రైస్తవులు. పిల్లరా, నిజాలండి మనిషిలో కనపడవు కానీ ఖచ్చితంగా కనపడుతున్నటువంటి ఒకే ఒక పుస్తకము బైబిల్. మానవుడు రాసినటువంటి ఎన్ని పుస్తకాలైనా అన్ని నిజాలు ఉండవు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట, ఎందుకంటే బైబిల్ రాసింది ఎవరు మనం ఆలోచన చేయగలిగితే స్వయాన కన్నతండ్రి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనుషులను ప్రేరేపించి రాయించాడు. అందుకనే ఈ పుస్తకానికి పెట్టినటువంటి పేరు దేవుని గ్రంథం, యెహోవా గ్రంథం కదా. దీనిని పరిశుద్ధ గ్రంథం అంటారు. దేవునిలో లేనటువంటి గుణం ఏదైనా ఉంది అంటే అబద్ధము లేదు కదా, పాపము లేదు. ఎందుకంటే ఈయనకున్నటువంటి గుణాలు మనకు బైబిల్ బాగా చదివినప్పుడు అర్థమవుతుంది, ఆలోచన చేసినప్పుడు అర్థమవుతుంది. ఆయనలో అబద్ధాలు లేనప్పుడు ఆయన రాయించినటువంటి గ్రంథములో అబద్ధాలు ఉంటాయంటారా? ఉండవు, అవునా కదా. ఆయన మనుషుల్లాంటి స్వభావం గలవాడు కాదు కదా. మనిషి ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు తన్ను తాను పరీక్షించుకుంటే ఎన్ని అబద్ధాలు ఆడామో మనకు అర్థమవుతుంది. అంటే మనిషిలో అబద్ధాలు ఉన్నాయి కదా. మనిషి సృష్టించిన వాటిలో కూడా అబద్ధాలు ఉన్నాయి. మనిషి చేసినటువంటి వాటిలో అబద్ధం లేదంటారా? పిల్లరా, మరి దైవ గ్రంథంలో ఉన్న మాటలండి అబద్ధాలు కావు, అన్ని నిజాలే, అన్ని సత్యాలే, అన్ని వాస్తవాలే. కానీ నిజాలను, వాస్తవాలను, సత్యాన్ని చేత పట్టుకున్నటువంటి క్రైస్తవుడు ఈరోజు ఈ గ్రంథంలో ఉన్న మాటలని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏమండి, ఈరోజు మన చేతిలో ఉన్న గ్రంథం ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథం. ఆయన చేతిలో ఉండి గట్టిగా సిలేసి తన చేతితో పట్టుకున్నటువంటి మహనీయుడు కన్నతండ్రి దేవుడు. అబద్ధికుడు బయలుదేరాడు, నిజాన్ని కూడా అబద్ధంగా మార్చేసి ప్రజలను అమాయకులుగా చేసి నమ్మకుండా చేయాలని ఎవరు ప్రయత్నపడుతున్నాడు అంటే సాతాను. కాబట్టి ఎవరికిచ్చినా కూడా ఈ గ్రంథం, ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటుందేమోని తన చేతుల్లో ఉంచుకొని క్రీస్తు బలియాగమైన తర్వాత ఓపెన్ చేసినటువంటి గ్రంథమే ఇది కదా. ఈ గ్రంథంలో అన్ని సత్యాలే. అందుకనే బైబిల్లో ఎన్నిసార్లు ఏంటంటే నేను సత్యాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాను, సత్యాన్ని చెప్పడానికి వచ్చాను అంటాడు యేసుక్రీస్తు వారు. అవునా కదా, ఆయన మాటలు అదే ఉంటాయి. అంటే అప్పటి వరకు అబద్ధం అంతా నిండిపోయింది, అబద్ధాలతో మనుషులు ఉండిపోయారు. అవునా కదా.
అండి సత్య గ్రంథం ఈరోజు క్రైస్తవులు చేత పట్టుకున్నారో, చేత పట్టుకొని కూడా మరి ఈ గ్రంథంలో ఉన్న మాటలు నమ్మకపోవడం అనేది చాలా విచారకరం. కానీ నమ్మినట్లు మాత్రము నటిస్తూ ఉంటారు. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాట అండి ప్రతి వారిని క్రైస్తవుని ఈ మాట నమ్ముచున్నావా అన్నప్పుడు ఖచ్చితంగా నమ్ముచున్నాను అంటాడు. నమ్ముచున్నా అనడానికి రుజువు చూపించు అన్నప్పుడు ఏం రుజువు చూపించాలండి అంటారు. అవునా కదా? ఈ మాటను మాత్రమండి దేవుడు రాసిన మాట ఒకటి ఖచ్చితంగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇది నమ్ముచున్నావా? అంటే ఖచ్చితంగా నమ్ముచున్నానంటాడు. నమ్మను అని ఏ క్రైస్తవుడు అనడు. ఏవండి నిజంగా వారి హృదయం, అంతరంగం ఆలోచన చేయగలిగితే ఏవండి నిజంగా నమ్మినవాడు బాగా గమనించండి. లోకం అనగానే మనిషి. ఈ మనిషిలో అంటే అందులో నేనున్నాను. నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ప్రేమిస్తున్న దేవుణ్ణి నిజంగా ఎంతవరకు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనను ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం కూడా అండి దేవుని ప్రేమిస్తున్నాము అనే మాట అనేది నోటి ద్వారా వస్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అన్న మాట నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అంటాడు. నమ్ముతున్నాను అంటుంది. అవునా? కానీ ఈ మాట అనేది మనకు కూడా ఎలా వర్తిస్తదంటే వీరు పెదవులతో ఘనపరచుదురు గాని వారి హృదయము దూరంగా ఉన్న మాట. నిజంగా ఇది నమ్ముచున్నానన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న వెంటనే దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్ముతున్న నీవు నిజంగా ఈ నమ్ముతున్నా అంటే ప్రేమిస్తున్నాడానికి రుజువు చూపించు. ప్రేమిస్తున్నాడని నమ్ముచున్నావు అన్నప్పుడు ప్రేమిస్తున్న నీవు మరి దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రేమిస్తున్నావు అని ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పలేరు. అవునా కదా? మాటను నమ్ముచున్నట్టు నా మాటను నమ్ముచున్నట్టు మరి మాటను నమ్ముచున్న నీవు దాన్ని క్రియారూపంగా చేయవలసినది ఎవరు? క్రైస్తవుడు. దయ్యాలు ఏం చేస్తున్నాయి? నమ్ముచున్నాయి, బైబిల్ నమ్ముచున్నాయి. కానీ మనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ దానికే ఉంది. భయపడి వణుకుచున్నాయి, నమ్మి వణుకుచున్నాయి. అవునా కదండి? అది సత్యమా అంటే నిజం సత్యమేనండి. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిన వెంటనే యేసుక్రీస్తు వారు వస్తుంటే అన్న మాట ఏమన్నాడు? నువ్వు మమ్మల్ని పాతాళంలోకి పంపొద్దు అంటే భయపడ్డాయా? భయపడ్డాయి. దయచేసి మమ్మల్ని ఎక్కడ పంపిస్తావు? పందులో అన్నాడు. ఈరోజు దేవుని వాక్యము నిజంగా భయపడుతున్నాడా మనుషులు అంటే భయం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి తెలుసండి? ఒక యేసుక్రీస్తులాగా ఉంటాడు, ఒక పౌలు గారు లాగా ఉంటారు, ఒక యోహన్ గారు లాగా ఉంటారు, ఒక పేతురు లాగా ఉంటారు, ఒక ఎస్తర్ లాగా ఉంటుంది, ఒక రూతులాగా ఉంటుంది, ఒక మరియమ్మ లాగా ఉంటుంది. అవునా కదా? ప్రియమైన దేవుని వలన నిజంగానంటే వాక్యం సత్యం, వాక్యం నిజం. మరి పట్టుకున్నటువంటి నిజాలను మరి నమ్ముచున్నామంటే నమ్ముచున్న మాట మాత్రం పెదవుల ద్వారా మాత్రము బయటికి వెళుతుంది. క్రియారూపంగా వచ్చేలోపు శూన్యమవుతుంది. అంటే నిజాలను నమ్మనట్టే కనపడుతుంది కదా, నటిస్తున్నట్టే కనపడుతుంది కదా నేటి క్రైస్తవ్యం. బైబిల్ ప్రామాణిక గ్రంథం అంటాడు. బైబిల్ దైవ గ్రంథం అంటాడు. దైవ గ్రంథానికి ఇచ్చే ప్రాధాన్యత ఏది? దానిలో ఉన్న మాటలు నిజంగా ఎంతవరకు ఇష్టపడి మీరు చదువుతున్నారు? ఒక నిజం చెప్పనండి, బైబిల్ క్రైస్తవుల కంటే అండి చాలామంది చదువుతారండి తెలుసా? నేను ఒక న్యూట్రిషన్లో హెల్దీ కోచర్గా పనిచేస్తున్నాను. దాంతో ఒక ప్రెసిడెంట్ అని పెద్ద ఆయన ఎన్నో వేల మందిని ఇట్లా దాంతో చేశాడు. ఆయన ప్రతిసారి రోజంటే యూట్యూబ్లో కొనపడుతూ ఉంటాడు. ఆయన లెసన్స్ చెప్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ, మొత్తం బాడీ తత్వం గురించి చెప్పుతూ నిజంగా ఆయన ఏంటంటే అన్ని వేల మందికి ఎలా సువార్త చెప్పాడంటే చాలా బాగా చెప్పేశాడండి. ఒకసారి అది యూట్యూబ్ చూపించిన ఆయన అది ఒక్కసారి అంటే వీడియో కాదు క్లిప్పింగ్ నేను ఫోటో కొట్టుకొని వచ్చాను. ఆయన చూపించండి. అదేంటి హెర్బల్ న్యూట్రిషన్ అయినా ఆయన కోచర్ అండి. ఆయన కింద ఎన్నో వేల మంది ఉన్నారు. ఆయన అంటున్న మాట ఏంటండి, హెల్తీ అంటే బాడీ గురించి మొత్తం చెప్పుతామండి. బైబిల్లో ఉన్న మాటలు అండి నిజంగా చాలా గొప్పయండి.
బైబిల్ ఉన్న మాటలండి. మళ్ళీ ఆయన క్రైస్తవులేం కాదు వాళ్ళు. అర్థమవుతుందా? క్రైస్తవులు కాకపోయినండి బైబిల్ చదువుతున్నారు. ఎందుకు తెలుసా అండి? బైబిల్ అండి వారికి కూడా అర్థమైపోయిందని తెలుసా? బైబిల్‌లో చాలా మంచి మాటలున్నాయి. చాలా గొప్ప మాటలున్నాయి. చాలా విశేషాలున్నాయి. ఏ ఏ రెఫరెన్స్ చూపించాడండి ఆయన? ఏ రెఫరెన్స్ చూపించాడు? ప్రసంగి గ్రంథమేనా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. అవునా కదా! అని చెప్తున్నాడు. ఇక్కడ నిజంగా బైబిల్ కూడా అండి ఎంత బాగుంటదంటే, ఆయన చెప్పిన మాట చాలా బావుంటదండి బైబిల్‌లో. నిజంగా అంటే కష్టపడే వారికి సుఖనిద్ర పడుతుంది. ధనవంతునికి నిద్ర పట్టదు. ఇది నిజమే, సత్యమే. ఆరోగ్యానికి కావాల్సింది నిజంగా కావాలన్నప్పుడు అండి నిజంగా దేవుని గురించి ప్రార్థన చేయండి. నిజంగా ఎంత బావుంటాయంటే మనసుకు చాలా బావుంటుంది. నెమ్మది అనేది, సంతోషం అనేది ఏవండీ నిజంగానే ఆయన ఆ రెఫరెన్స్ చూసి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిందండి ఫస్ట్ టైమ్. నేను బైబిల్ తీసి చెప్పడం అనేది, అంటే రెఫరెన్స్ ఉందని చెప్పడం అనేది. వెంటనే ఫోటో కొట్టుకున్నాను. అవునా? అన్యుని చేత బైబిల్ గనపరచబడుతుంది. అంటే అన్యుడు నమ్ముచున్నాడండి. ఏవండీ గాంధీ గారున్నారు. అవునా కదా! గాంధీ గారు క్రీస్తుని నమ్మాడో లేదో మనకు తెలీదు. నాకైతే తెలియదు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఓకే. అయితే ఏవండీ నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా చూపించు. ఏవండీ ఒక దేశాన్ని కాపాడడానికి ఒక సహనమైనటువంటి ఒక మంచి మాట అనేది తీసుకున్నాడు. అవునా కదా! ఎంతోమంది ఏవండీ ఎన్నో మాటలు రాస్తుంటారు. ఈరోజు ఎంతోమంది కోచర్స్ ఉన్నారండి. మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు. అవునా కదా! మోటివేషన్ స్పీకర్స్ ఏం చేస్తారంటే, ఒకరిని పురికొల్పడానికి ఏవండీ ఉన్నతమైన మాటలు చెప్తుంటారు. ఇలాగ ఎంతోమంది ఉంటారు. కొందరిని ప్రయోజకులను చేయడానికి ఎన్నో మాటలుంటాయి. ఏవండీ ప్రపంచంలో వీళ్ళకంటే క్రీస్తు పూర్వం కంటే గొప్పవారు పురికొల్పే మాటలు ఎన్ని చెప్పారు. మరి అయన్నీ స్ఫూర్తిగా తీసుకోలేదే గాంధీ గారు. ఏది స్ఫూర్తిగా తీసుకున్నాడంటే, ఏవండీ నిజంగా ఒక వ్యక్తిని మార్చడానికి నిజంగా కుడి చెంప మీద కొడితే, ఎడమ చెంప కూడా చూపించినప్పుడు ఎదుటి వ్యక్తి మనసు మారుతుందా? అవునా కదా! ఆయన తెలుసుకొని నిజంగా ఆయన ఏవండీ ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించని మాటను తీసుకున్నాడు. అవునా కదా! ప్రియులారా ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిలు మన చేతుల్లో ఉంది. బైబిల్‌లో మాటలు సత్యాలు, నిజాలు, వాస్తవాలు. పట్టుకున్నాం. కానీ పట్టు లేదు. నమ్ముచున్నాం చెప్పుతున్నాం. నమ్మట్లేదు. అవునా కదా! ఒక్కొక్క వాక్యాన్ని చూసినప్పుడండి ఏ వాక్యము అండి మనము నమ్ముతున్నాం అంటమే తప్ప, నమ్ముతున్నాం అనడానికి నువ్వు రుజువు చూపించు అంటే చూపించలేనటువంటి క్రైస్తవ్యం ఇది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునా కదా! ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఏవండీ నిజంగా ఏదో ఒకటి మనకివ్వాలి. రుజువులుండాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు అనగానే ఏవండీ ఈ మాటని నమ్ముచున్నాం. కానీ క్రియారూపంగా మనం చేయలేకపోతున్నాం. నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనకేమి ఇచ్చాడో చూడండి ఒక్కసారి మామూలుగా. 115వ కీర్తన 16వ వచనం. 115, 16 వచనం. ఆకాశములు దేవుని వశమంట. అవునా కదండీ! పైన ఆకాశం ఉంది. ఆకాశంలో ఎన్నో నక్షత్ర మండలాలున్నాయి కదా! ఇలా కోటాను కోట్ల నక్షత్రాల మండలాలున్నాయి. అవునా కదా! అవి మాత్రము ఎవరి వశంలో ఉన్నాయట? యెహోవా వశం. ఏవండీ భూమిని మాత్రము నరులకిచ్చి ఉన్నాడు. ఏవండీ నమ్ముచున్నాను అన్న వ్యక్తి, దేవుడు లోకాన్ని నమ్ముచున్నాను అన్న వ్యక్తి ఏవండీ నిజంగా ఆ మాటని తీసుకొని ఏవండీ నా దేవుడు ప్రేమిస్తున్నాడు దానికి రుజువు ఇదిగో భూమి ఏవండీ మా అందరికిచ్చాడు. ఇచ్చాడు కదండీ! ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదండి? అవునా కదా! ఏవండీ భూమి ఇచ్చాడు. మరి ఆకాశం మన వశం ఎందుకు చేయలేదు? ఆలోచన చేయండి. ఆకాశంలో నీకేం పని? నాకేం పని? దేనికోసం ఆకాశం? నువ్వు చేసే పని ఆకాశంలో ఏమి లేదు. నక్షత్రాలతో నీకేమైనా పనుందా? నక్షత్రాలతో మనకేమైనా పనుందా? ఏమి లేదు. కానీ భూమి ఏమంటుండే నరులకిచ్చి ఉన్నాను అంటున్నాడు చూడండి. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత ప్రేమికుడు. నీవు భూమి అని ఒక మాట, ఒక పదం ఉండిపోయింది. ఏవండీ భూమిలో
ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి కదా, ఎన్ని కూర మొక్కలు ఉన్నాయి అవునా కదండి, ఎన్ని గింజలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఎంత మంచి ఆరోగ్యానికి కావలసినటువంటి వాతావరణం ఉంది. ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడ వాతావరణం ఉంటుందా? ఆక్సిజన్ అందుతుందా? ఏముండదండి. ఆహారం అందుతుందా? అందమైనటువంటి సెలయేర్లు ఉన్నాయా? అందమైనటువంటి పక్షులు ఉన్నాయా? అందమైనటువంటి చేపలు ఉన్నాయా? ఏమి లేవు. అవును కదా! ఏమి లేని వాటిని దేవుని వశం పెట్టుకున్నాడు. ఎందుకంటే కాలాలు సమయంలో నా పిల్లలు కావాలని. అవునా? అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ భూమి నరులకి ఇచ్చేసాడు. ఎంత త్యాగమో చూడండి ప్రేమైన. కానీ ఈ రోజండి మనిషి భూమి మీదకి వచ్చాడు. పుట్టలేదు సుమా. భూమి మీదకి నరుడు వచ్చాడు. ఒక దేశం నుండి మరొక దేశంలోనికి వచ్చాం మనం. పరలోకం అనే దేశం మనది. పరలోకం అనేది పుట్టినిల్లు మంది. మీకు ఇది అర్థం చేసుకోవాలి. మన పుట్టినిల్లు ఏదనుకుంటున్నారు మీరు? అమ్మా స్త్రీలు మీ పుట్టినిల్లు ఒకళ్ళైతే తెలంగాణ అయితే మన తెలంగాణ అండి, కొందరైతే ఆంధ్ర అయితే మన ఆంధ్ర అండి. ఆంధ్రలో పలానా ఊరండి, పలానా అండి. ఏమిటో రైనా వీళ్ళు స్త్రీలు ఏమనంటే మా పుట్టింటికి పోతానంటారు. అండి హస్బెండ్‌తో గొడవ పడితే వెంటనే బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి పోతా ఉంటారు. అంటే జ్ఞానం లేని వారని అర్థం. అంతే కదా! పుట్టింటికి పోతాననగానే అంటే పుట్టినిల్లనేది ఇదే అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని వల్లరా మనము పుట్టింది పరలోకంలో. అవునా? ఆయన మనసులో పుట్టాం. ఆలోచనలో పుట్టాం. ఆదాంలోనికి వచ్చాం. అంటే ఎక్కడి నుంచి మన ప్రయాణం? పరలోకం నుండండి. అవునా కదా! పరలోకం నుండి ఏమండి భూమి మీదికి అంటే మనం వస్తాన్నాం అని తెలిసి భూమిని ఏమండి సిద్ధపరిచి అన్నాడు. బైబిల్‌లో ఉందా? బైబిల్‌లో ఉందా? రెఫరెన్స్ చూపించగలరా? చూపించడం కష్టం. అవునా కదండీ! యెషయా గ్రంథంలో కనపడతదండి. ఒకసారి చూడండి, చూద్దాం, ట్రై చేద్దాం. ఎవరైనా తీస్తారేమో. యెషయా గ్రంథంలో ఆయన భూమిని సిద్ధపరిచి అని ఉంటదండి. హ్మ్. 18వ వచనం. యెషయా గ్రంథం 18వ వచనం. యెషయా గ్రంథం 18వ వచనం. అధ్యాయం చెప్పట్లేదు, అధ్యాయం చెప్పట్లేదు. ప్రతి వారి మనసులో ఇదే. వచనం చెప్పాను, గ్రంథం చెప్పాను కదా! ఇంక చెప్పవలసింది మీరేంటి చెప్పండి? ఒక అధ్యాయమే కదండీ! అధ్యాయమేనా? అధ్యాయం కూడా చెప్పకపోతే ఇంగ దీన్ని ఏమి నమ్ముచున్నట్టు? దీన్ని ఏమి విశ్వసిస్తున్నట్టు? అవునా కదండీ! యెషయా గ్రంథం, గ్రంథం పేరు చెప్పాను. 66 పుస్తకాలలో 66 అధ్యాయాలు కలిగినటువంటిది కదా! రెఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు కావాల్సింది మనకు ఏమంటే ఒకటే ఒకటి. అదే అధ్యాయం. అందుకనే నేను టైటిల్ పెట్టింది. నిజాలను నమ్మని నమ్మకం లేని క్రైస్తవులు. నిజాలు అంటే నిజాలు అన్నప్పుడండి ఒక నిజాని కోసము ఎంత ప్రయాసపడతాం. నువ్వు బ్రతకడానికి ఒక ఉద్యోగం కావాలని అనేది ఎంత అవసరమో నమ్ముతావో, నిజమో, బ్రతకడానికి పని అవసరం. అవునా కదా! యెషయా గ్రంథం 45వ అధ్యాయము వెరీ గుడ్ 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. మీకు కావాల్సే టెస్ట్ పెడుతున్నానండి. నెక్స్ట్ సారి అన్న బైబిల్ చదువుకొని వస్తుంటదని. ఓకే. చదవని వాళ్ళ పొజిషన్ ఏంటి? కదా! మీరు కూడా వింటూ ఉండి రెఫరెన్స్ రాసుకుంటా ఉండండి. అయి ఎప్పుడు గుర్తులకు ఉండిపోండి. ఓకే. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తని యెహోవా దేవుడు, ఆయన అంటే దేవుడు భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి అంటున్నాడు చూడండి. అమ్మ ఉందండి స్కూల్‌కి తన కుమారుడు గాని, కుమార్తె గాని వెళ్తుంటే అండి అన్నీ సిద్ధపరుస్తుంది. నా కుమార్తె వెళ్తుంది. అవునా కదా! మధ్యాహ్నానికి ఏం కావాలి? లంచ్ కావాలి. బ్రేక్ టయానికి బ్రేక్ కావాలి కదా! పుస్తకాలు కావాలి కదా! పెన్ను కావాలి, పెన్సిల్ కావాలి. అవునా? స్కూలుకు వెళ్తున్నటువంటి నా కుమార్తె ఏంటంటే దప్పిక కొనకూడదు,
దప్పిక అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్ పెడుతుంది. ఆకలి అవుతుంది కాబట్టి ఆహారం పెడుతుంది. చదువుకోవడానికి వెళ్తుంది కాబట్టి బ్యాగ్‌లో సమస్తాన్ని సిద్ధపరిచి పెడుతుంది. కదా! ఏవండీ పరలోకమందున్న తండ్రండి భూమి మీదకి తన పిల్లలు వస్తున్నారని చేసి సమస్తాన్ని సిద్ధపరిచాడండి. మొత్తం భూమి మీద ఉన్నాయి. ఎక్కడ గాని లేనే లేవు. నువ్వు అనారోగ్యం తెచ్చుకుంటావా? ఆరోగ్యంగా భూమి మీదే ఉన్నాయి. ఔషధాలన్నీ ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయా? పరలోకంలో ఉన్నాయా? సారీ, ఆకాశంలో ఉన్నాయా? మనకు దప్పికైతే నీళ్ళు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయా? ఇక్కడున్నాయా? అవునా కదా! ఆలోచించండి ప్రియులారా. ఆహారమైన, ఆకలి అనైనా ఇక్కడనే ఉంటున్నాయి. అన్ని దేవుడు సిద్ధపరిచి భూమి మీదకి మనిషిని పంపించాడు. మనిషిని పంపిస్తే మనిషి ఎలాగ మారిపోయాడంటే అండి, బైబుల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ వెళ్తా ఉంటండి. ప్రతి వాడు అతిక్రమిస్తూనే కనపడతా ఉంటుంది. ప్రతివాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే కనపడుతోంది. ప్రతివాడు భుజించుటకు ఆహారం శరీరానికి ఎంత అవసరమో, వాడు జీవించడానికి పాపాలు అంత అవసరం అయిపోయినట్టుగా మారిపోయాడు మనిషి. అబద్ధము లేనిది జీవించలేడు. మోసం లేని బ్రతకలేడు. అవునా? ఇలాగా మారిపోయాడు. దీంతో పాటండి మనిషి ఎలా మారిపోయాడంటే ఈరోజు బ్రతకడానికి ఏవండి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అవునా? ఉండడానికి ఇల్లు, వీటి కోసమండి చింత కలిగిపోయారు. అవునా కదా! మత్తయి సువార్త. భూమి మీదకొచ్చినటువంటి మనిషి ఏవండి భూమి మీద దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. నీకు సమస్తం ఆకలైతే ఆహారం ఇక్కడుంది, దప్పికైతే నీళ్ళు ఇక్కడున్నాయి, కట్టుకోవడానికి బట్ట ఇక్కడనే ఉంది. అన్నీ నేను భూమిలో సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి పంపించాను అంటున్నాడు దేవుడు. అన్నీ ఉన్నాయని దేవుడు అంటున్నాడు. కానీ మనిషి ఎలా మారిపోయాడో చూడండి, ఎలా ఆలోచన చేస్తున్నాడో చూడండి. ఈరోజు బైబిల్ చేత పట్టుకున్న క్రైస్తవుడు ఈ మాట నమ్ముతున్నాడేమో చూడండి. 6వ అధ్యాయము 25వ వచనమంట. నేను మీతో చెప్పునేదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చేనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేనను చింతించకండి. ఏమంటే చింతించకంటే చింతలోకి వెళ్ళిపోయాడు, దిగుల్లోకి వెళ్ళిపోయాడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి చేయాలి? ఇలారా ఇది మనిషిలో ఉన్నటువంటి స్వభావ లక్షణం. మనిషిలో పెట్టుకున్నటువంటి ఏమండి ఒక అతి భయంకరమైన చింత, ఆలోచన. అవునా? ఏమండి కొన్నాళ్ళు మాత్రమే మనిషి కళ్ళ ముందు ఎంతోమంది పుడుతున్నారండి. ఎంతోమంది చనిపోతున్నారండి. అవునా కదా! ఏమండి నేను కూడా ఒకరోజు భూమి ముగించాలి. అవునా కదా! ముగించిన తర్వాత నా పొజిషన్ ఏంటి? అవునా కదా! ఏంటి నా పొజిషన్ ఏంటి ఆలోచించడం మర్చిపోయాడు. మనిషి కళ్ళ ముందు కనపడుతున్నాడు, తర్వాత కనపడటం లేదు. అది నా ఫ్రెండ్ అయినా, అమ్మాయినా, నాన్నైనా అందరిని చూస్తూ ఉంటాడు. అంటే నేను కూడా చనిపోతాను. మనుషులు చనిపోతున్నారు కళ్ళ ముందు. బ్రతికిన మనిషి ఆలోచించవలసిందంటే నెక్స్ట్ నేను కూడా చనిపోతాను. నెక్స్ట్ ఏదైనా జీవితం ఉందా? నెక్స్ట్ మన ప్రయాణం ఏంటి? రేపటి గురించి, ఆహారం గురించి ఆలోచించే వ్యక్తి, ఆకలి గురించి ఆలోచించే వ్యక్తి, కట్టుకోవడానికి ఆలోచించే వ్యక్తి, నేను చనిపోతాను తర్వాత ఏంటి అని ఆలోచించట్లేదు చూడండి. అంటే మనిషి ఎలా మారిపోయాడంటే తినడానికి, తాగడానికి, వీటి కోసం చింత, 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 చింత. అవునా కదా! ఈ చింత కూడా తెలుసుకొని మీ చింత యావత్తు నా మీద ఏయండి అన్నాడు మహనీయుడు. అవునా? మహనీయుడు, ఒరేయ్ నాయన ఇంతగాని చింతిస్తావెందుకురా? అసలు నమ్ముతున్నావా ఓ క్రైస్తవుడా? అవునా కదా! బైబిల్ పట్టుకున్నావు. అవునా? ఎందుకంటున్నప్పుడు చింతిస్తున్నటువంటి మనిషితో అంటున్న మాట. మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? దేవుని మీద, నా మీద ఏయండి. మీ చింతేదో నేను తీరుస్తాను. ఇదని నమ్ముతాడా? ఇది నమ్మడండి. ఈరోజు ఏ ఆహారం గురించి అయితే ఆలోచన చేస్తున్నాడో, ఏ నీరు కోసం
ఆలోచన చేస్తున్నాడో, ఏ బట్ట కోసం అయితే, ప్రాణం గురించి అయితే ఆలోచన చేస్తున్నాడో, అవునా కదండి? ఇవన్నీ కావాలి అని తండ్రికి తెలుసంటారా? తెలియదంటారా? అవునా కదా! 32 వచనం చదవండి. ఏవండీ ఇవన్నీయు మీకు కావాలి. ఏవన్నీవియు? ఏవన్నీయు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇంకా అవేనా? ఇంకేమైనా కావాలా? ఇవన్నీ కావాలని మీరు ఆలోచన చేస్తున్నారు గదా! ఇవన్నీ కావాలని దేవుడిగా నాకు తెలీదా? నిన్ను పంపించిన నేను, నిన్ను పుట్టించిన నేను, నిరూపము నాది కదా! భూమి మీదికి వెళ్ళు అని చెప్పింది నేను, పంపించింది నేను. వెళ్ళి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చెయ్యి. చేస్తున్నటువంటి సందర్భంలో నీకు ఏమి కావాలనో అవన్నీ నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. కానీ నమ్ముతున్నామా? ఈ మాట నమ్ముతున్నామండి? బైబిల్ ఉంది. బైబిల్‌లో మాత్రము బైబిల్ ప్రతి క్రైస్తవుని చేత ఉంది. దేవుడండి మనం ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇవన్నీ దేవునికి తెలుసు. నాకు ఈరోజు ఆకలవుతుంది. ఆకలైతే ఆహారం పెట్టేది దేవుడే. నాకు బట్టలు లేవు. బట్టలు ఇవ్వాల్సింది దేవుడే. ఇచ్చేది కూడా దేవుడే. అని ఈ మాట నమ్మొచ్చున్నారా? మీకు ఏమేమి కావాలో నీ తండ్రికి తెలుసని యేసుక్రీస్తు అంటున్న మాట ఏమని అర్థం ఆలోచించుకోండి. ఆ మాట అన్నాడంటే అక్కడున్న ప్రజలు దేని గురించి చింతిస్తున్నాడనమాట? ఈ భూమి మీద మనిషి బ్రతుకు కోసము దివారాత్రులు ఏమండి కష్టపడుతున్నాడు. వ్యాపారం చేస్తున్నాడు. పని చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు కదా! దేవుడిచ్చినటువంటి జీవితం ఆ దేవుడిని మర్చిపోయి దేవుని గురించి ఆలోచన చేయకుండా బ్రతుకుతున్నాడు. అవునా కదా! ఇవన్నీ మీకు కావాలని ఏమంటున్నాడు? మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు గదండీ! ఇవన్నీ తెలుసు. అంటే దేవుడికి ఇయన్నీ మన మనస్సులో ఇప్పుడు మన మనస్సులో క్రైస్తవుని మనస్సులో ఏవండీ నాకు కావలసినన్ని నా తండ్రికి తెలుసు. నాకు కావాల్సినయన్నీ నాకు కావాల్సినయన్నీ నా తండ్రికి తెలుసు. ఈ మాట నమ్ముచున్నామా? నమ్ముచున్నామా? నమ్మట్లేదండి. నోటి మాటలతో చెప్తాం. అన్నీ చెప్పేస్తాం. నిజం చెప్పండి. మనకు మత్తయి సువార్త 6 అధ్యాయం 8 వచనం. మత్తయి సువార్త 6 అధ్యాయం 8 వచనం చూడండి మళ్ళీ అది ఏమంటాడో. మీరు మీ తండ్రిని అడగక మునిపే నీకు అక్కరలు అవునా కదా? అక్కరలు అన్నారు చూడండి. అంటే అవసరాలు. అవునా కదా? ఆ! మీ తండ్రి మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏవండీ ఈ మాట నమ్ముచున్నామా? క్రైస్తవులు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని పెదవులతో గనపరుస్తారు. పెదవులతో ఖచ్చితంగా చెప్తారు. నమ్ముచున్నాము, నమ్ముచున్నాం అని అంటాడు. ఏవండీ అక్కరగా ఉన్న ప్రతీదీ మనము నిజంగా ఆయనకు తెలుసు అన్నప్పుడు ఎందుకండి మనము ఎంతగానో ప్రయాసపడతాం? ఎంతగానో ఏవండీ ఈరోజు బాధపడతాం? ఒక ముఖ్యమంత్రి వచ్చేసి, ప్రధానమంత్రి వచ్చేసి, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చేసి, ఒక వార్డ్ మెంబర్ వచ్చేసి, మన కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు ఇంటికొచ్చేసి, "అమ్మ నేనున్నాను భయపడకు. నీ అక్కరయన్నీ నేను తీరుస్తానంటే" వీని మాటలు నమ్ముతాం. అవునంటారు కదండీ! ఇప్పుడు వరద బాధితులు ఉన్నారండి విజయవాడలో. చాలామందున్నారు. ఇప్పుడు వెళ్ళేసి ఒక ధనికుడు ఎళ్ళేసి, "అమ్మ మీరెవ్వరు భయపడకండి. మీకు కావాల్సిన ఆహారం పెడతాను. మీరు కట్టుకోవడానికి బట్టలు నేనిస్తాను. ఉండడానికి ఇల్లు కూడా కట్టిస్తాను. ఇది నా హామీ. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు" అని ఒక ధనికుడు చెప్పిన, ఒక ముఖ్యమంత్రి చెప్పిన, నమ్మి ధైర్యం తెచ్చుకుంటాడు. అవునా కదా! కానీ ఈ మాట మాత్రము ఏవండీ నాకు అక్కర్లు తీర్చేది, నేను అడగక ముందే నాకు ఆహారం పెట్టేది, నా అక్కర్లన్నీ తీర్చేది నా దేవుడని ఈ మాట క్రైస్తవుడు అనేది నోటితో అంటాడే గాని విశ్వసించడు, నమ్మడు.
నమ్ముతండి వాని బ్రతుకు దినాలని ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ ముఖములో ఎప్పుడే గాని నిరుత్సాహము, అసహనత, పెడమకం పెట్టుకోవడము, ఇవన్నీ ఏముండవండి. తేజస్సుగా ఉంటాయి ముఖం. అవునా కదా? ఎందుకంటే దేవుని నమ్మిన వాని ముఖాలండి తేజస్సుగా ఉంటాయి. ఎందుకంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మే మొఖాలు తేజస్సుగా ఉంటాయి. ఎప్పుడు దిగులు పడ్డు, ఎప్పుడు చింతించాడు. ఎందుకు తెలుసా? ఈ మాటలు నమ్ముతాడు. ఈ మాటలు నాకంటే, నా గురించి ఆలోచించే ఒక వాక్యాన్ని విశ్వసించే వ్యక్తి ఆలోచించే ఆలోచన ఎలా ఉంటదంటే, నాకంటే, నా అక్కరల కంటే, నేను ఆలోచించేదానికంటే, నాకంటే ముందుగా దేవునికి తెలుసు అని ఆలోచన చేస్తాడు. అవునా కదండీ! 139 కీర్తన చదువుతా మొత్తం అంతాని. నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడును, పడుకున్నప్పుడును అన్ని చుట్టూ నువ్వు ఆవరించి ఉన్నావు. ఈ మాట నమ్ముతామా? ఈ మాట నమ్మము. నమ్మితే నిజంగా ఎందుకు ఆ వాక్యానికి మనం అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు? ఆలోచించండి ప్రేమని దేవుని వల్లరా. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈరోజు బైబిల్ ఉన్న ప్రతి మాట నిజాలు, వాస్తవాలు. నమ్మాలి. కానీ నమ్ముతున్నామని బైబిల్ చేత పట్టుకొని ఈ మాటను నమ్మకపోవడం. నమ్ముతున్నామని చెప్పేసి ఈ మాటని విశ్వసించకపోవడం. అవునండి. నమ్ముతున్నామంటాం. ఏవండీ? కానీ మనం నమ్మట్లేదండి. ఎందుకు చెప్పనండి? ఈరోజు ఒక రోజు, 2 రోజులు మనకు ఆహారం లేకపోతే ఏవండీ? దేవునికి ప్రార్థన చేయం. పనికి అక్కడే ఉందా అని వెతుకుతుంటూ వెళ్తా ఉంటాం. అంటే పనికి పోవడం తప్పు అనంటే, పనికి పోవాలనే ఆలోచన కంటే ముందు నీ దేవునికి ప్రార్థన చేసిందేది? ఏవండీ? నాకు బైబిల్‌లో కొన్ని మాటలు సృష్టిలో ఉన్నటువంటి జంతువుల గురించి చదువుతున్నప్పుడే నాకు ఆశ్చర్యం గురిచేసాయండి. అయి చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం అనుకుంటా. కీర్తన గ్రంథం 104 అధ్యాయం చూద్దాం. ఈరోజు మనిషికి ప్లస్ సృష్టిలో ఉన్నటువంటి పక్షులకు, జంతువులకు ఎంత తేడా ఉందన్నప్పుడండి, అసలు విశ్వసించేటి ఏవండీ మనిషి కాదు. ఏవండీ జంతువులు, పక్షులు ఇవి కనపడతాయి మనకు. 104 కీర్తన. నూట 104 105 కీర్తన 21 వచనం చూడండి. 105 చదవండి మొక్కలే చదవండి. 105 105 అధ్యాయము 21 వచనం. హ్మ్. ఒక్క నిమిషం అమ్మా. 104 అనుకుంటున్నాను. 104 యెస్ అదే. నువ్వు చీకటి కలగజేయగా హ్మ్. ఓకే. అప్పుడు అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి. ఏవండీ? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. సింహపు పిల్లలకు ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి అన్న చూడండి. ఏవండీ? వీటి ఆలోచన, వేటి ఆలోచన? జంతువుల ఆలోచన. ఒక సింహపు ఆలోచన, పిల్లపు ఆలోచన. ఏవండీ? అవి బ్రతకాలంటే ఆహారం కావాలి. అవునా? ఆహారం కావాలి అంటే ఏవండీ? ఆహారము ఈరోజు నేను ఏమన్నా సింహమే కదండీ! సింహము అడవికి రాజు. అది వేటాడితే 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 వేట ఎలా ఉంటుంది? బలమైనదేనా? శక్తిమంతదేనా? మంచిగా వేగంగా పరిగెత్తగలదా? అది వేటాడితే ఖచ్చితంగా ఏ జంతువైనా సాధు జంతువు పడిపోవాల్సిందేనా? 100%. ఏవండీ? అంత బలము కలది. ఆ శక్తి అనేది ఆయనలో ఉందని తెలుసుకోకుండా ఏవండీ? నేను వేటాడినా ఏవండీ? దానిలో మనసులో ఉన్న ఆలోచన చూడండి. నాకు వచ్చేది కాదు ఆహారం. దేవుని చేతిలో నుండే నేను ఈరోజు బయటికి వెళ్ళి వేటాడి తీసుకురావాలంటే నాకు ఆహారంగా అయ్యేటి ఎవరు ఇవ్వాలంటే దేవుడివ్వాలి. ఆయన చేతిలో నుంచే నాకు ఆహారం వస్తుందని
అవి విశ్వసిస్తున్నాయి. ఈరోజు ఏంటంటే, ఈరోజు చదువుకోకపోతేమండి చాలామంది "ఒరేయ్! చదువుకోకపోతే నువ్వు ఎలా అయిపోతావంటే" ఇలా అయిపోతావు. శాంతయ్య గారిలాగా కాదండి. శాంతయ్య రోజుకు 2,00,000 సంపాదించుకుంటున్నాడు. అవునా కదా! మన తల్లిదండ్రులు ఫస్ట్ ఏమి నేర్పించారు? "ఒరేయ్! చదువుకోరా, చదువుకోరా, చదువుకోరా" అంటే చదువుకోలేదు కదా! చదువుకోకపోతే ఈరోజు చెరుకు బండి పెట్టుకున్నావు. రేపు నేను కూడా అదే పెట్టుకుంటున్నాను బిజినెస్. ఏమంటారు? రోడ్లమ్మటి ఊడుస్తున్నాడు. చూడు చదువుకున్న వ్యక్తులు, వీళ్ళేనా చదువుకున్న వ్యక్తులు? ఏసీలో చూడు ఎట్లా కూర్చున్నారో. వాళ్ళు చూడు నెలకు ₹1,00,000 వస్తుంది అని మన తల్లిదండ్రులు అనేవారు చూపించేసి. అంటే అసలు దేవుని వైపు ఏవండీ నాకెందుకొచ్చిందంటే నిన్న మా ఈడ శనివారం రోజు క్లాసెస్ చూసుకొని ఇంటికెళ్తున్నాం. వర్షం బాగా పడింది కదండీ! మా ఇంట్లో వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తా ఉంటారు. భయపడతా ఉంటారు. పిల్లల్ని తీసుకుపోయిండు. వర్షం వస్తుంది. నేను దేనికి భయపడనండి. ఎప్పుడు ఎక్కడ భయపడతానంటే మీటింగ్‌కి లేట్ అయితుందన్నప్పుడు గుండెలో భయమేస్తా ఉంటుంది. దడ వస్తా ఉంటుంది. అది నిజం. ఎందుకు లేట్ అయితుందంటే. దేవుని సన్నిధికి పోయి లేట్ అయినప్పుడు భయమేస్తా ఉంటుంది. ఏదైనా పని చేయనప్పుడు భయమేస్తా ఉంటది. నేను దేవుని పని కోసం వచ్చినా, ప్లస్ ఏదొచ్చినా చుట్టుపక్కల ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏం భయపడను. ప్రశాంతంగా కూర్చొనేసి నేను బయటికెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆయన సృష్టి ఆయనకిష్టం వస్తే కురిపించని. ఒకవేళ నిజంగా ఏంటన్నప్పుడు నేను తడవకుండా ఆరోగ్యంగా ఎళ్ళాలనుకున్నప్పుడు ఆయన చూసుకుంటాడు. అంటాడు కరెక్ట్‌గానండి వర్షం బాగా పడిపోయింది. మేము కిందికి దిలిపోయి అన్నీ ఆగిపోయినాయండి. అది నమ్మకం. అది విశ్వాసం. ఎందుకంటూ దేవుడు పని చేసుకుంటా పోతుంటండి. మనకన్నీ సకాలంగా, సక్రమంగా అన్నీ దానికై అయ్యే వస్తుంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రైస్తవుడనండి ఏవండీ ధనం సంపాదించుకోవడం తప్పు కాదు గానీ, ధనమే ధ్యేయంగా, ధనమే జీవితంగా, ధనం లేకుంటే నేను బ్రతకలేనట్టుగా ఏవండీ దేవుని చులకన చేసి, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవుని నమ్ముతున్నామని చెప్పే దేవుని మాటలనే ఏవండీ విసర్జించి, ఏవండీ విడిచిపెట్టి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మొట్టమొదటిగా లోకానికిస్తారు చూడండి. లోక పనికిస్తారు చూడండి. చాలా బాధాకరం. చాలా విచారకరం. జంతువుల పాఠం నేర్పిస్తున్నాయి. సింహం అంటుంది. సింహ పిల్లలంటున్నాయి. ఏమిటండి అవి బలం. అంటే ఒక అడవికి రాజు కదా! అవి వేటాడితే ఖచ్చితంగా పట్టుకోగలవు. కానీ తన బలం వైపు చూసుకోవట్లేదు. నాకు బలమున్నా ప్లస్ నేను వేటాడినా ఎంత గొప్ప వేటాడినా కూడా దేవుని ఆజ్ఞ లేనిది నాకు ఆహారంగా రాదు. ఆయన చేతిలో నుంచే నాకు రావాలి ఆహారం. ఈరోజు మనం దేవుని చేతుల నుంచి ఆహారం తీసుకుంటున్న ఆలోచన ఎవరికైనా వస్తుందండి? లేదు. ఎందుకంటున్నప్పుడు మన కష్టం నమ్మాం. మనం బుర్రను వాడుతున్నాం. మన ఏంటి? జ్ఞానాన్ని వాడేస్తున్నాం. ఎంత ఓండి ప్రసంగి గారు అంటారండి. ఒకడంట తెలివితోను, జ్ఞానంతోను ఒక పని చేస్తాడట. అవునా కదా! అంటే మనిషి తెలివి, జ్ఞానంతో పని చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. ఏవండీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా! ఏవండీ దీని వెనక దేవుని గురించి ఆలోచన ఎంత నేను తెలివి ఉన్నా, ఎంత నేను జ్ఞానం ఉన్నా, ఎంత నేను బలం ఉన్నా ఏవండీ అంటాడు ఒక గ్రంథకర్త ఏమంటాడంటండి, గుర్రం వలన వాడు విజయం పొందాడు. తన జ్ఞానం వలన ఒక పట్టణాన్ని పట్టుకోలేడు. అంటాడు గదా! ప్రతి దాని వెనక ఏమంటే దేవుడుండాలి. అది తెలుసుకోవాలి ఒక జ్ఞానవంతుడు, ఒక తెలివిమంతుడైతే, ఒక క్రైస్తవుడైతే ఆ మాటను నమ్మి తీరాలి. దాన్ని మనము మనసులో పెట్టుకొని తీరాలి. ఒక జంతువు ఎలా ఆలోచిస్తుందో చూడండి ఏముంటుంది? తమ ఆహారమును ఆ! దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నాయంట. దేవుని చేతిలో నుండి ఆహారం వస్తుందని వాటికి తెలిసాయి. కానీ ఈరోజు క్రైస్తవునికి ఈ మాట అనేది నమ్ముతారండి? సింహాలు వేటాడుతుంటే ఆ టీవీలో ఏది జంతువులో వచ్చేదేంటి? జంతువు, యానిమల్ ప్లానెట్ ఇంకా నేషనల్ జియోగ్రఫీ ఇంకా బాగా చెప్తున్నారంటే బాగా చూస్తున్నారన్నమాట. అవునా గదా! టక 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 చెప్తున్నామంటే అర్థం ఏంటండి? బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్ చెప్పండి.
అవునా కదా? ద్వితోపదేశ కాండం 39 అధ్యాయంలో ఏముంది చెప్పండి? కష్టం. అసలు ఎన్ని అధ్యాయాలున్నాయి చెప్పగలమా? కదా! ఇప్పుడు కీర్తన గ్రంథం చదువుతున్నాం గదా! కీర్తనలు ఎంతమంది రాశారో చెప్పగలమా? దావీదు గారు ఒక్కడే రాశారనుకోకండి. చాలా మందున్నారు దాంతో. కష్టం. కదా! చూడ్డం తప్పు లేదండి. కానీ చూసి ఏం నేర్చుకున్నావు? నేర్చుకుని నీవు దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చావు? ఇది మనం ఎప్పుడు ఉండాలి. చూడడం తప్పు కాదు. చూసిన తర్వాత నేర్చుకున్నది తప్పు కాదు. నేర్చుకున్న నీవు, తెలుసుకున్న నీవు నీ దేవుని కోసము, నీ దేవుని ఎంతవరకు మహిమ తీసుకొచ్చావు? ఇది కావాలి. అవునా కదా! పైన చదువుకుంటూ ఎళ్ళండి. ఏముంది ఇంకా? ఎన్నో వచనము? 25 వచనం. 25 వచనం చదవమ్మా డైరెక్ట్‌గా మళ్ళీ. అయన్నొద్దులే. అదిగో విశాలమైన మహాసముద్రము అంటే మహాసముద్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు. మనం వైజాగ్‌కి వెళ్తాం రేపు. ఏముంది? ఏ సముద్రం అది? వైజాగ్‌లో ఉన్న సముద్రం పేరేంటి? బంగాళాఖాతం. అవునా? కదా! మనం వెళ్తాం. మనోళ్ళు ఏంటంటే రైనండి అక్కడికి "ఏయ్! ఏడ్చొద్దు నాన్న, ఏడ్పించొద్దు దయచేసి. బాగా గమనించండి. వైజాగ్ వెళ్తాం కదా మనం. ఎగ్జామ్ రాయనీకి వెళ్తాం. ఇంకా దేనికోసం వెళ్తామండి? ఎగ్జామ్ రాయడానికి, వాక్యం వినడానికి, ఇంకా సముద్రాన్ని చూడడానికండి. చిన్నగా "అన్న ఇంత దూరం వచ్చినాం కదా! మళ్ళీ ఎప్పుడో కదా వచ్చేది. సముద్రం చూసొద్దాం." ఏం చూసొద్దాం? సముద్రాన్ని చూసొద్దాం. సరే చూద్దామని పోయేతామనుకోండి. ఇంత పెద్ద సముద్రాన్ని చేసింది దేవుని గురించి ఆలోచించాడు. బోట్‌లోకెళ్ళిపోతాడు. ఈత కొట్టనీకి పోతాడు. కొట్టొచ్చిన అలిసిపోయినట్టు అక్కడున్న పక్కనున్న బజ్జీలు తింటా ఉంటాడు. అంటే ఇతని సంతోషము కోసమే ఆలోచన చేస్తాడే గానీ, ఆ! అక్కడ ఈ బైబిలు చేత పట్టుకున్నవాడు ఓన్లీ సముద్రం గురించి దేవుడు రాశాడు. ఇంత పెద్ద సముద్రమైన దేవుడు ఒక కట్టడ చేశాడు. అసలు ఇంత కూడా మీరటం లేదని ఆలోచించేవారు తక్కువ. సముద్రం నుండి చేపను బాగా తిందామని పోతాడు. ఎప్పుడు ఏమంటదాన్ని బాగా కాల్చుకొని తినేయబోతాడు. అవునా కదా! దాని ద్వారా జ్ఞానం నేర్చుకుందామని ఆలోచన చేయడు. అవునా కదా! ఉప్పు చేప గురించి పెద్ద పాఠమే ఉంది. అవునా? లోకంలో పాపిగా ఏవండీ ఎంతమందున్నారు? అసలు పాపాన్ని అంటించకూడదని ఆలోచన. సముద్రంలో ఏవండీ చేప ఉంటుంది. చేప ఉప్పుగా ఉంటుందా? ఉప్పగా ఉంటుందా? ఉండదు. చప్పగానే ఉంటుంది. మరి ఉప్పు సముద్రంలో చేప ఉంటున్నప్పుడు ఉప్పెందుకు అంటించుకోదు? దానికున్న గుణం ఉప్పు అంటించుకోకూడదు. అవి నేర్చుకోడు. ఎంజాయ్. అక్కడేమంటున్నాడు చూడండి. ఎంత పెద్ద పాఠం నేర్చుకోవాలో చూడండి మనం. చదవండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు ఉన్నాయంట. ఏవండీ జలచరాలున్నాయి గదండీ! ఎన్ని ఉన్నాయంటండి ఒక్కోసారి యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడండి ఆ చేపలు చూస్తుంటే, ఆ రకరకాలు చూస్తుంటే ఎంత బావుంటాయంటండి అంత బావుంటాయి. కదా! లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవిన్నావి, పెద్దవిన్నావి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి అంటున్నాడు. అవునా కదండీ! మొన్న ఏమిటంటే ఒక పెద్ద చేపలేస్తది గదా! చూపిస్తుంటారు గదండీ! ఒక సముద్రం ఏసేసి. అది చూడ్డానికి కూడా వెళ్తా ఉంటాం. ఏంటి? ఏది? ఏయో మరి పైకి ఎగురుతా ఉంటాయి. ఏమన్నా కదా! ఆటలాడిస్తా ఉంటారు. పిల్లలు చూడ్డానికా ఉంటాయి. డాల్ఫిన్. అవునా కదా! ఎంత పెద్ద పెద్ద చేపలు. ఇవన్నీ అక్కడ చూస్తేనేమో మీ కళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ చెప్తేనేమో ఈ మాటలు నమ్మం. బైబిలే పట్టుకున్నాం మళ్ళీ. అందుకని నమ్మలేనేంటన్నప్పుడు నిజాలను నమ్మలేని క్రైస్తవులు. నిజాలు ఇవన్నీ సృష్టి దేవుని కలిగితే సృష్టిలో ఉన్న ప్రతీదీ దేవుడు ఆజ్ఞ వల్ల కలిగితే ప్రతీదీ ఏవండీ దేవుని వైపు చూస్తున్నాయి. మళ్ళీ దేవుని రూపం, దేవుని స్వరూపం. అవునా?
వీటన్నిటికంటే ఏవండి మనిషి జ్ఞానవంతుడు కాదా? జ్ఞానవంతుడు అని బైబిల్ కూడా చెప్పింది మనకు. అవునా కదా! నెక్స్ట్ చదవండి. తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అంటున్నాడు చూడండి. ఏవండి వీటికి ఆహారమట. వేటికి ఆహారము? భూమి మీద ఉన్నటువంటి పక్షులకు గాని, జీవరాశులకు 84,00,000 జీవరాశులకు గాని, జంతువులకు గాని, ఏటికి గాని ఏవండి ఆహారం అనేది ఏమండి ఇవన్నీటికి ఆహారం ఇస్తున్నది ఎవరు? అక్కడ ఒక మాట రాయబడిందండి. ఏంటంటే, నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. అంటే దేవుడి దయ తెలిస్తేనే మాకు ఆహారం వస్తుంది. అంటే మాకు ఆహారం దేవుని చేతుల నుండి మాకు రావాలి. వేటికి బుద్ధి, వేటికి జ్ఞానం, వేటికి తెలివి, వేటికి వివేచన ఉంది చెప్పండి? బుద్ధి, వివేకం, జ్ఞానం వేటికుంది చెప్పండి ఇప్పుడు? ఎవరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు? ఎవరు వివేకవంతులు అనుకుంటున్నారు? అవునా కదా! సృష్టిలో ఉన్న చిన్న పక్షులండి. సృష్టిలో ఉన్న జంతువులండి. ఎందుకు తెలుసా? దేవుని దయ కొరకే. దేవుడి దయలు తెలిస్తే ఈరోజు ఆహారం వస్తుంది. దేవుడు ఈరోజు మాకు ఆహారం కడుపు నిండాలంటే, ఆకలి తీర్చాలంటే దేవుడే కావాలని పక్షులు ఆలోచిస్తున్నాయి. అయి చదవండి. మళ్ళీ చదవండి ఎంత బావుందో. తగిన కాలం నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిల్లి ఉప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. అంటే దేవుడు దయదలిసి వాటికి ఆహారం ఇస్తే అవి తీసుకొని తిని అవి కూడా తృప్తిపరచబడతాయంట. ఇది తెలుసా అండి మనకు? అవి తృప్తిపరచబడుతున్నాయని వీటికి తెలుసు. అవునా? నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి ఏం చేస్తాయంట? కలత పడిపోతాయంట. ఈరోజు దేవుడు నాకు ఆహారం ఇవ్వలేదు కదా! నాకు ఆకలవుతుంది. నేనెంత వేటాడినా ఒక సింహం కదా! నాకు వేటాడినా కూడా ఆహారం రాదు. దేవుడు ఇయ్యంది, దేవుని చేతుల నుండి రానిది నా బలము గాని, నా శక్తి గాని, నా పరుగు గాని, నేను వేటాడినా గాని నాకు ఆహారం దొరకదని సింహానికి తెలుసు. లోపల ఉన్నటువంటి మకురం ఏమంటారు దాన్ని? చేపలకు తెలుసు. ప్రతి జీవరాశికి తెలుసు. అవునా కదా! ఈరోజు ఏవంటంటే తెలియని వారికి ఎవరంటే మనిషికే. దేవుని దయ కొరకు ఆలోచించట్లేదు. దేవుడు ఇచ్చేంత వరకు ఆగట్లేదు. దేవుని కోసం ఎదురు చూడటం లేదు. ప్రేమని దేవుని వల్లరా వాక్యాలనే ఎన్ని నిజాలండి. ఎంత సత్యాలు అంటున్నప్పుడండి మనకు తెలివి ఇవన్నీ. వీటన్నిటి గురించి అండి యోబు గ్రంథం చదువుతండి ఖగోళ శాస్త్రం తెలుస్తుంది మనకు. జంతు శాస్త్రం తెలుస్తుంది మనకి. తెలుసా? సామెతల గ్రంథం చదవండి. ప్రసంగి గ్రంథం చదవండి. ప్రసంగి గ్రంథంలో ఏవండి ఏమంటారు దీన్ని? ఏమంటారు? వృక్షశాస్త్రం తెలుస్తుంది. తెలుసా? సామెతల గ్రంథంలో ఏ శాస్త్రం తెలుసా? మనస్తత్వ శాస్త్రం తెలుస్తుంది. అన్ని శాస్త్రాలు బైబిల్‌లో ఉన్నాయి. కానీ అన్ని చేత పట్టుకుని ఎన్ని నిజాలా అంటే నోటితో అంటాం నిజాలని. నమ్ముతున్నావంటే నమ్మడానికి కష్టం మనిషికి. నమ్మలేనటువంటి క్రైస్తవుని ఈ రోజున మనం బ్రతుకుతున్నామండి. నమ్ముతండి నమ్మిన దాని కోసం ఎదురు చూస్తాం. నమ్మిన దాని కోసము ఏం చేస్తామంటే పని చేస్తాం. నమ్ముతున్నామంటే అండి ఖచ్చితంగా దీనికి ఏం తీసుకొస్తుంది తెలుసా? ఈ వాక్యమే నా జీవితం. ఈ జీవితమే నా దేవునికి ఇష్టం. ఇలా ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు క్రైస్తవుడు చేతిలో బైబిల్ ఉంది. కానీ మనస్సులో బైబిల్ లేదు. ఆలోచనలో బైబిల్ లేదు. క్రియలలో బైబిల్ లేదు. మరి అన్నీ ఉన్నాయి. వేసుకోవడానికి బట్టలున్నాయి. తినడానికి తిండి ఉంది. కదా! కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు కదా! ఏమంటారు దాన్ని? వాహనాలు అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటున్నప్పుడు ఇదే బైబిల్ లేదండి.
దేవుడు మాత్రమండి ఏమండి దేవుని గ్రంథాన్ని విశ్వసించేది, దేవుని మాటలను విశ్వసించేది జంతువులుగా, పక్షులుగా కనపడతాయి. ఏమండి ఈరోజు ఇవేటిని అన్నిటిని దేవుడు పోషిస్తున్నా అంటే ఈరోజు మనిషిని పోషించాడా? అదే కదండి. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటిని పోషిస్తున్న దేవుడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అన్నాడు. అవి మాత్రము ఏమంటున్నప్పుడు దేవుని సృష్టిలో మాట ద్వారా కలిగితే, మీరు దేవుని ఆత్మ ద్వారా కనడం ద్వారా కలిగితే నిజంగా మాట కంటే కనడం అనేది ఏమండి ఎంత శ్రేష్ఠులు మీరు. అవునా కదా? అలాంటి దేవుడు మనకు నిజంగా ఏమండి అన్నీ సిద్ధపరచలేదా? భూమి ప్రతిదీ సిద్ధపరిచాడు, అన్నీ ఉన్నాయి. కానీ దిగులు పెట్టుకున్నాడు, చింత పెట్టుకున్నాడు, ఆలోచనకి వెళ్ళాడు, బీపీ తెచ్చుకున్నాడు, షుగర్ తెచ్చుకున్నాడు, హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. అవునా? ఏమండి మొన్న మర్చిపోయాను, ప్రపంచంలోనే బిల్డర్, గొప్ప బిల్డర్, ప్రపంచంలో ఆయనే బాడీ బిల్డర్, ఫిట్నెస్లో ఆయనే మొత్తం మంచి బిల్డర్. మొన్న ఏమండి ఏకదమ్ హార్ట్ అటాక్ వచ్చేసిందంట. 36 అని ఏకదమ్ హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ భార్య ఏముంటుందండి బాగా ఏమంటే సిపిఆరా బాగా వచ్చింది, కొద్దిగా మళ్ళీ లేచాడు, అంటే ఊపి అందింది. మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకున్న వెంటనే ఏమన్నా హాస్పిటల్ అన్నప్పుడు అది మెదడుకు పట్టేసింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. చూసారా? ఏమండి దేహాని కోసం మొత్తం అంతగాని ప్రయాసపడ్డావు, దేహాన్ని ఇచ్చింది, నిన్ను పుట్టించింది నీ దేహం కోసం. ఏమండి ఏమండి ఫిట్నెస్ అనేదండి జస్ట్ ఏంటంటే కొద్ది వరకే చేయాలి ఎవరన్నా కానివ్వండి. ఒక 45 మినిట్స్ వెయిట్ కూడా అండి మహా అంటే ఒక 10 కేజీలు 20 కేజీలు, అంతకంటే ఎక్కువ ఎత్తకూడదు. నీ గుండె ఎంత, నీ గుండె ఎంత, ఇంత, అంతేనా గుండె ఉండేది. నువ్వు మోసే వెయిట్ ఎంత, 120 కేజీలు 150 కేజీలు. ఏమండి ఏమనుకుంటున్నావు మాంసము గుండెను? నువ్వు ఎత్తేటప్పుడండి ఆ గుండె ఎంత పంపు చేస్తుంది, ఎంత అవుతుంటుంది. అవునా కదండి? జిమ్ పోయే వాళ్ళ గురించి చెప్తున్నాను, వెళ్ళండి. అవునా? కానీ బాడీ పెరగాలని చెప్పేసి, కండల వీరుడు కావాలని చెప్పేసి మీ ఇష్టానుసారంగా దేవుడిచ్చిన దేహాన్ని ఏవండి మీ ఇష్టానుసారంగా వెయిట్ ఎత్తకండి. అట్లని బద్ధకంగా ఒకే చోట కూర్చోకండి. అవునా? బద్ధకంగా కూర్చోకండి, ప్లస్ ఉన్నకాడు వెయిట్ మోయకండి. నీ గుండె ఇంతనే ఉంటుంది. అవునా కదా? ఇంతున్న గుండె అంత లావుటి మోస్తుందంటే ఏడైతుందండి పాపం. 7 సార్లు తింటాడంటండి. 7 సార్లు తింటాడంటే అంత మాంసమే తింటాడంట. శ్రేష్టమైనటువంటి ప్రోటీన్‌దే. ఏమైపోయింది? ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, దేవుడి గురించి ఆలోచన చేయక, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ భూమి మీదనే ఏదో కావాలి, ఏదో ఉండాలి, ఏదో చేయాలి, ఇట్లా ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు. ఏమండి ఈరోజు ప్రతీది చేసేదండి. ఇప్పుడు ప్రతీది చేసేది ఒక సినిమా హీరో కావాలన్నా, లేకుంటే ఒక స్పోర్ట్స్‌లో ఉన్నతమైన కావాలన్నా, ఒక పేరు కావాలన్నా, అన్నిటికి దేనికోసం? డబ్బు కోసం. డబ్బు దేనికోసం? డబ్బు దేనికోసం అండి? ఆహారం కోసం. కోటి విద్యలు కూటి కోసం. ఈరోజు ప్రయాసపడేదంతా నోటి కొరకే. అది బైబిల్ స్పష్టంగా చెప్పేసింది కదా! ప్రసంగి గ్రంథం చదవండి, భలే ఉంటదండి. నాకు ప్రసంగి గ్రంథం బాగా చదువుతాను నేను. అందుకని లోకం మీదకి అంత దృష్టి పోదు నాకు. ప్రసంగి గ్రంథము చదువుతున్నప్పుడండి ఎందుకంటాడు తెలుసా? ఉన్న 12 అధ్యాయాలలో అండి మొదటి అధ్యాయాన్ని ఏం జరుగుతుందో చెప్తాడు. రెండో అధ్యాయం మొత్తం ఆయన గురించే చెప్తాడు. మూడో అధ్యాయంలో వచ్చిన సమాజంలో జరుగుతున్న అన్ని చూసి చెప్తా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ వస్తాయి ఇప్పుడు మనకు. ఏమండి నిజంగా మనిషి ఎలా మారిపోయాడంటే ప్రతిదాని కోసం ప్రయాసపడతా ఉంటాడు. ఎందుకు? ఈ జీవితంలో సంపాదించాలి, బ్రతకాలి, చేయాలి. అంటే దేవుని మీద ఆధారపడేది ఏం లేదు, దేవుని గురించి ఆలోచించేది లేదు, దేవుని అడగవలసిన అవసరం ఏమీ లేదు. తన బుద్ధి, తన జ్ఞానం, తన బలం ఇలా వినియోగించుకుంటూ పోతాడు. ఏమండి ఈరోజు నువ్వు ఎంత బుద్ధితో జ్ఞానంతో ధనం సంపాదించుకున్నా కూడా ఏమండి బాగా గమనించండి, అసలు దేవుడే నీకు ఆహారం అనేది ఇవ్వకపోతే నీకు ఎట్ట వస్తుంది చెప్పండి? నువ్వు మంచమున పడితే నీకు ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయనకున్నటువంటి బలం, ఆయన సంపాదించుకున్న పేరు, ఆయనకున్నటువంటి ప్రతీదీ ఇప్పుడు ఏమండి ఆయనకు పనికొస్తదంటావా? 70 ఏంటంటే 150 కేజీలు, 200, 300 కేజీలు కూడా ఎత్తావు కదా! ఇప్పుడు మంచంలో కోమాలో ఉండిపోతే కనీసం చీమను ఎత్తగలవా?
అవునా కదండి? ఎంత వెయిట్ ఎత్తిన నీవు ఇప్పుడు చీమను ఎత్తగలవా అంటున్నాను నేను. ఏమైంది? ఎందుకని అంటాడండి. నీ బలం, నీ బుద్ధి, నీ జ్ఞానం బట్టి నువ్వు ఏమి చేయలేవు నరుడైన నీవు. అయి పక్షులకు తెలుసు, జంతువులకు తెలుసు. కానీ మనిషి దేవుని రూపమైనా తెలియట్లేదండి. ఈరోజు ఆహారము ఎవరిస్తున్నారో తెలుసా అండి? అపోస్తల కార్యం 14 అధ్యాయం. ఇప్పుడు వెళ్ళిపోదాం. అపోస్తల కార్యం 14 అధ్యాయం. అపోస్తల కార్యంలో 14 అధ్యాయము 17 వచనం చదవండి. త్వరగా. అయినను ఆకాశం నీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు. ఆహారం అనుగ్రహించుచు. ఎవరండి ఆహారం అనుగ్రహించే? ప్రతి మానవునికి ఆహారం అనుగ్రహించేది ఎవరు? ప్రతి మనిషికి ఆహారం అనుగ్రహించేది ఎవరు? ఆయనంటే దేవుడే కదండి. ఈరోజు భూమి పండాలి అంటే వర్షం రావాలి. వర్షము రావాలంటే సముద్రాలలో నుంచి వాటర్ రావాలి. సముద్రం నుంచి వాటర్ మేఘాలు పీల్చుకోవాలంటే లోపల వేడి రావాలి. వేడి రావాలంటే సముద్రాన్ని వేడెక్కించేది ఎవరు? మేఘాలలో నీరు నింపేది ఎవరు? తగిన కాలం ముందు వర్షం కురిపించేది ఎవరు? ఎన్ని దేవుడు కాదు. ఈరోజు ఆహారం వస్తుందంటే ఆహారం అనుగ్రహించుచు. ఆహారం దేవుడు అనుగ్రహిస్తుంది. ఈ మాట నమ్ముచున్నామా? నిజం చెప్పండి. ఆహారము అనుగ్రహిస్తున్నాడు దేవుడు అని నమ్ముచున్నామా? ఆహారం అనుగ్రహిస్తున్న దేవుడు అన్నప్పుడు ఆహారం నీ ముందుకు వస్తే ఈ దేవుడు నాకు అనుగ్రహించాడని ఈ మాట మీకు గుర్తుకొచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ప్రతిరోజు నువ్వు తినే ప్రతిది వింటున్నప్పుడు ఒక రోజుకు వచ్చే ఆహారం, మీరు తినే తిండి ఏంటి తెలుసా అండి? ఉదయం టిఫన్, కాఫీ, తర్వాత లంచ్, తర్వాత బిస్కెట్స్, తర్వాత ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నాయో, ఎన్ని బేకరీలు ఉన్నాయో, ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయో, ఎన్ని జ్యూస్ బండ్లు ఉన్నాయో, ఎన్ని. అవునా కదా? తినేటప్పుడు మనం వెళ్తామండి, టైంపాస్ కోసమే పోతున్నాం. టైంపాస్ కోసమే తింటూ ఉంటాం. మనిషికి నోరుకు అద్దుహాపు ఉండదు. ఖాళీ దొరికితే వేస్తూనే ఉంటాం. అవునా కదా? ఏ పని చేయడండి? చాయ్ తాగుదాంపా అంటాడు. చాయ్తో కూడా ఒక బిస్కెట్ ఇవ్వండి అంటాడు. అవునా? లేకపోతే పక్కన ఉండే సమోసా అంటాడు. అవునా కదమ్మా? స్త్రీలైతే గప్సుప్పులు. ఏ చుప్పులు? పానీపూరీలు. ఆ పానీపూరి చూస్తుంటే ఎట్లుంటుందండి? కడుగు నీళ్ళలాగా ఉంటుంటాయండి. కడుగు నీళ్ళలాగానే ఉంటాయి. అవునా కదమ్మా? గప్సుప్ బండి దగ్గర, పానీపూరి దగ్గర పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా? స్త్రీలు ఎక్కువ ఉంటారు. బేకరీ దగ్గర కూడా పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా? శ్రేష్టమైన వారిగా స్త్రీలు చేస్తే, దేవుడు చేస్తే శ్రేష్టమైన వాటిని విడిచి పనికి మాలినటువంటి బేకరీ ఫుడ్ అంటే ఏమనుకుంటున్నాం? మొత్తం అదేమండి పనికి రానిది అని అర్థం. అందులో కాలేజీ అమ్మాయిలండి ఎక్కువ. కాలేజీ అమ్మాయిలు తింటేనే ఆశ్చర్యం అవుతుంటది. చదువుకున్నవారు కదా. పానీపూరి అనగానండి అది గోధుమతో చేశారు. అవి నీళ్లు దేంతో చేస్తారు? కొన్ని వీడియో చూపించాలి మీకు. కొన్ని వీడియోలు చూపిస్తే గానీ వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు పెట్టుకునేది, ఎట్లా చెమటలు గార్చి ఏసేది. అవునా కదా? అవి టేస్ట్‌గా ఉండిపోతాయని తినేస్తాం. ఇంకపోతే ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్‌గా చేసిస్తాడు. నీకు ఫాస్ట్‌గా వస్తది రోగాలు. తిన్న వెంటనే మరుసటి రోజుకొచ్చేదంటే గ్యాస్ట్రిక్. అరగదు. కడుపులో మంట అంటారు. మళ్ళీ మందేసుకుంటారు. యెస్. బేకరీ అది కూడా అరగదు. స్త్రీలేంటంటే స్వచ్ఛమైన ఆహారం విడిచేశారు. బయట ఫుడ్ విని ఎంటబడ్డారండి. బర్గర్. ఏంటిదది? బర్గరా? పిజ్జానా? ఇంత ఉంటుందేనండి అది. అవునా కదా? నేను ఇప్పటి వరకు నిజం చెప్తున్నానండి. ఇప్పుడు వరకు నేను చెప్తే విన్నాను, చూసింది ఏమో గానీ తిన్నది లేదండి. నిజం చెప్తున్నాను. బర్గర్ గానీ, పిజ్జా గానీ ఏదో ఉంటాయి కదా! అయన్నీ తెలియదు. బేకరీ అంటే నేను తినిండొచ్చేమో గానీ ఏంటి? అయిగో అమ్మా మీరు తినండి, చూడండి.
మీరు తినే ఫుడ్డు ఎంత బాగా తింటారంటే నోరు ఊరొచ్చేలా. చూసారు గదా! ఏవండీ కడుగు నీళ్ళలాగా లేవా? ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి వాటర్. మీకు ఇంట్లో మంచిగా ఫిల్టర్ వాటర్ ఇచ్చి పాపం భార్యలు ఎక్కడ కష్టపడతారంటే ఫిల్టర్ తీసుకొచ్చి, సబ్బు తీసుకొచ్చి పెడితే అవేమో తక్కువ తాగుతారు. ఓన్లీ వాటర్ మీకు మీ బరువుకొచ్చేసి కనీసం 60 కిలోమీటర్లు 3 లీటర్ తాగాలి. 3 లీటర్ వాటర్ తాగరు. ఇవైతే చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం 4 లీటర్ తాగమన్నా తాగుతారు. జాగ్రత్తమ్మా. అవన్నీ అయ్యేంది చేస్తున్నారు ఓయమ్మ! అది చూడ డబ్బా చూడండి ఏవండీ ఎట్లా తింటారండి మీరు? ఆ! నాయన ఫాస్ట్ బుజ్జి గూడా పెట్టు. వాడు ఇట్ట సంకలేసుకొని ఇట్ట ఏస్తా ఉంటాడు. బజ్జీలను, బోండాలను అయి గూడా ఉంటే చూపించండి. ఈసారి అసలుగా షాపుకు పోకుండా చేయాలి మిమ్మల్ని. ఆ! మీ దేహము దేవుని వలన అనుగ్రహిస్తే దేవుడిచ్చిన ఆహారం అనుకోని ఇవే దేవుడిచ్చిన ఆహారాలు. ఆ! మనల్ని గూడా చాయ్ వెంటనే పురుషులు ఏమో పెద్ద ఇరగబొడిసినోళ్ళ మాదిరి. ఆ! చాయ్. చాయ్‌లో ఎంత విష పదార్థాలుంటాయో తెలుసా? కాఫీలో ఎంత కెఫెన్ ఉంటదో తెలుసా? బాడీకి ఎంత ఎఫెక్టో తెలుసా? ఏవండీ దేవుడిచ్చే ఆహారం ఏంటిదంటే తెలుసా? భూమి నుంచి పుట్టించిన ఆహారం తినండి. ఫ్రూట్స్ తినండి. ఆరోగ్యం అవి దేవుడు మనకిస్తున్నటువంటియి. అవునా కదా! ప్రియులారా నిజంగా దేవుడే మనకు ఆహారాన్ని అద్దో తినండమ్మా ఇవి చూడండమ్మా బజ్జీలు, బోండాలు. అదిగో. ఈసారి ఎవరన్నా ఆ! వడలు, బోండాలు, ఆ! బజ్జీలు కావాలి అన్న వాళ్ళు ఆ! హ్మ్. సాల్లే నాయన పాపం మళ్ళీ మధ్యాహ్నం పూట భోజనం అట్టాట ఏం లేవులే ఇప్పుడు విని వాక్యాన్ని ఎలా మర్చిపోతామో ఇలాంటియన్ని చూపించినా కూడా మర్చిపోతాం. మన మైండ్ ఎలాంటిదంటే అండి ఇయన్నీ జోజన్ ఎన్నో వాక్యాలు చెప్తే మర్చిపోలేదా? ఇయన్నీ ఎన్నో చూసింటే మర్చిపోతాం. ఇయన్నీ మర్చిపోతా ఉంటాం. ఇది సహజమే. తినే కాడ తింటాం, వినే కాడ విడిచిపెడతాం, పట్టించుకుంటాం లాభం లేదు. అవునా కదా! ప్రేమని దేవుని వలన దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆహారం ఈరోజు మనం పోషింపబడుతున్నది కదా! ప్రసంగి గ్రంథం 2:24 వచనం. 2:24 ప్రసంగి గ్రంథం 2:24 వచనం. ఏవండీ అన్నపానములు పుచ్చుకొనుచు కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియు దేవుని వలనే కలుగునని నేను తెలుసుకుంటిని. ఏవండీ జ్ఞానైన సొలొమోను జ్ఞానవంతుడు ఏం తెలుసుకుంటాడో తెలుసా అండి? లోకములో ఉన్నటువంటి ఏవండీ విద్య లోకంలో ఉండే చరిత్ర ఇవి కావు. ఇది ఎవరు రాస్తున్నది ఎవరు చెప్పండి? ఇది ఎవరు రాస్తున్నది? ఇది రాస్తున్నది ఎవరు? సొలొమోను గారు. అవునా కదా! సొలొమోను గారికి ఉన్న పేరేంటి? జ్ఞాని అయిన సొలొమోను గారు. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈయన అంటున్నాడు, ఈయన తెలుసుకొని అంటున్నాడు. ఈ భూమి మీద అవునా కదా! ఈ భూమి మీద అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడు కంటే నరునికి మేలైనది ఏది లేదంట. అవునా కదా! అంటే అన్నపానములు తన కష్టార్జితంతో పుచ్చుకునే ఆహారము ఏదంటే అది నరునికి మేలని చెప్పుతూ ఏవండీ 25వ వచనం చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటున్నాడండి. అవునా కదా! ఒకసారి ఆ వీడియో నేనా ఒక వీడియో కూడా చూపించేస్తాను. బాగా చూడండి ఆ వెనకున్న వాళ్ళు. దేవుడు ఈరోజు ఏంటంటే ఆహారం మీ ఇష్టానుసారం కుప్పలు కుప్పలు తినేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేసుకోవట్లేదు. ఆహారం తినేస్తున్నాం. అన్ని తినేస్తున్నాం. అవునా కదా! ఈవెన్ ఈవెన్ చూడండి. సౌండ్ పెట్టానా? ఓ జీవుడా జీవించు ఏది రాని చాలు. లేరా ఈరోజు కష్టపడుతున్నావు కదా!
ఒక నెలకు 10,000 తెచ్చుకుంటున్నావు కదా, ఒక 20,000 తెచ్చుకుంటున్నావు కదా, ఒక 30,000 తెచ్చుకుంటున్నావు, అది నీ కష్టార్జితం కదా. తెచ్చుకున్న తర్వాత నీవు, నీ భార్య, నీ పిల్లలు అందరూ కూర్చొని బాగా తింటున్నది కదా మీరు. తింటుంటున్న మీరు ఏవండీ దీని వెనక, దీని వెనక దేవుడు ఉన్నాడు. సంతోషంగా మీరు పిచ్చుకుంటున్నారు కదా, దీని వెనక దేవుడు ఉన్నాడు. నిజంగా ఏంటంటే ఆయన సెలవు లేకుండా మీరు రోజు సుఖంగా ఉండలేరు. సంతోషంగా అన్నం తినలేరు. అన్నపానం పుచ్చుకోలేరు. తెలుసా మీకు? మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం చూడండి. 13వ వచనం చూడండి. 3:13లో మరియు ప్రతివాడు అన్నపానం పుచ్చుకొనుచు ఏవండి అన్నపానం పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట అదండి దేవుడిచ్చు బహుమానమే. ఇప్పుడు వరకే మీరు నేర్చుకున్నది ఏంది? గర్భఫలం ఇదొక్కటి మాత్రం తెలుసుకున్నారు. తెలుసా? ఏమండి ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు నమ్మితే ఏమండి అన్నం కూర్చున్న చోట నా కష్టార్జితముతో నేను, నా భార్య, నా పిల్లలు, నా అమ్మ, నా కుటుంబం ఏమండి సుఖంగా తినడానికి సుఖం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అవునా కదండి? ఆ తెచ్చుకున్న భోజనము ప్రశాంతంగా భార్య పిల్లలతో, అమ్మ ఇంటి వారితో అందరు తిన్నప్పుడు, తృప్తిగా ఉన్నప్పుడు ఆ జీవితము దేవుడిచ్చిన బహుమానం. మీరు తిన్న తర్వాత తేన్పు తీర్చి బయటికి వెళ్తున్నారే కానీ నా కష్టార్జితంతో, నా భార్య, నా పిల్లలతో కదా, నా తల్లిదండ్రులతో ఈరోజు నేను బంధుమిత్రులతో నేను కలిసి చక్కగా భోజనం చేశానంటే నాకు ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి మహా బహుమానం, గిఫ్టు. తెలుసా? అది గుర్తుపెట్టుకుంటున్నారా? ఎక్కడ ఈ వాక్యాన్ని నమ్ముతున్నారండి? నమ్ముచి ఎప్పుడన్నా ఈ వాక్యాలు ఇప్పుడు చెప్తున్న వాక్యాలన్నీ ఏమండి మన కళ్ళ ముందు కనపడేటే, ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నవే. ఈరోజు సండే కదా, ఈరోజు సండే కదండి. ప్రతి వాడండి సండే కోసం ఎదురు చూసేది క్రైస్తవుడండి. ఆరాధన కోసం అనేది 1.5 అంటే ఒక్క పాయింట్లో కూడా కష్టమే. 99% వెళ్ళేసి వచ్చేద్దాం. ఈ టైం ఎప్పుడైపోతుంది ఆ టైం కోసం చూస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సారి 12, 1 అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఒక మంచి ఏమంటారు ఫిష్ కానీ, లేకపోతే చేప కానీ, లేకపోతే మటన్ కానీ, లేకపోతే రొయ్యలు కానీ, లేకపోతే అవునా కదా, ఏ ఒకటి మాంసం తీసుకొని వెళ్ళాలి. సరే ఇంకా హాస్టల్లో ఉన్న వాళ్ళ పొజిషన్ కూడా ఎట్లుంటుందంటే వాళ్ళది కూడా అంతే. రోజు హాస్టల్లో తిని బోరు కొడుతుంది. పక్క పోయి వేసి ఏం తిందాం, బిర్యానీ తిందాం, తప్పలేదులేండి తినొచ్చు కానీ అదే జీవితం కానీ. అవునా కదా? ప్రేమ దేవుని వల్లరా ప్రతివాడు అన్నపానం పుచ్చుకొని ఉంటున్నాడు కదా. నీ కష్టార్జితంతో సుఖముగా తిన్నామంటే నువ్వు అదృష్టవంతుడు. అది దేవుడిచ్చిన బహుమానం. అట్లా కాకుండా మీ ఇంట్లో ఏమంటే అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. బాగా గమనించండి. రోగాలన్నీ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? లేకుంటే మీ ఇంట్లో ఒక విషాదం అట్లా చచ్చిపోతే పొజిషన్ ఏంటో చెప్పండి? తినగలమా? అవునా కదండి? పిల్లరా నిజంగా అండి ఒక ఏమంటాను ఇప్పుడు బైబిల్ ఎంత బాగుంటుందంటండి ఆశ్చర్యకు గురైపోతామండి. ఎట్లా అంటున్నప్పుడు ఒకసారి ఇది చూడండి. 5వ అధ్యాయం అనుకుంటానండి. 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనంలో అది కాదు 18వ వచనం 5:18 మరి కోరదగినది గాను చూడముచ్చటది గాను నాకు కనబడింది ఏంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కల దినములన్నీ ఒకడు అన్నపాలను పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుటయే ఇదే వానికి భాగ్యము అన్నాడు చూడండి. అంటే భాగ్యం అంటే అదృష్టం. అర్థమవుతుందా? ఈ రోజు నుండి మీ కష్టార్జితంతో మీ ఆయుష్కాలం అంతా ప్రశాంతంగా, సుఖంగా, ఆనందంగా మీ కుటుంబం సభ్యులందరూ ఏమండి అన్నం తింటున్నారు అంటే అది దేవుడిచ్చిన బహుమానం,
అది భాగ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. కింద వచనం చూడండి. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు దాని యందు తన భాగ్యం అనుభవించుటకును అన్నపాను పుచ్చుకొనుటకును తన కష్టార్జితమంతా సంతోషించుటకును వీలు కలగచేసినడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగింది అనుకోవాలని. రెండోది ఏంటిది? ఇది మూడవది ఏంటిది? ఫస్ట్ బహుమానం, రెండు భాగ్యం, మూడవది ఆశీర్వాదం. మనకు ఇప్పుడు వరకు ఏంటంటే భాగ్యం అనగానే, బహుమానం అనగానే, ఆశీర్వాదం అనగానే ఇప్పటి వరకు మన మైండ్ సెట్లో ఉన్నది ఏందో చెప్పండి? ఇప్పటి వరకు మనందరి క్రైస్తవుని మైండ్ సెట్లో ఉన్నదంతా ఏందో చెప్పండి? అమెరికాలో ఉద్యోగంలో సెట్ అయిపోతే ఆ ఇంటికి ఆశీర్వాదం అంట. ఒకరికి ఉద్యోగం వచ్చి అది ఆశీర్వాదం అట. అవునా కదండి? ఒకనికి ఇల్లు వస్తే అది ఆశీర్వాదం అట. గుణవత్తైన ఏంటంటేనప్పుడు భాగ్యం అనగానే అదృష్టం. ఏంటంటే నాకు మంచి పెళ్ళాం దొరికాదండి, మంచి ఉద్యోగస్తురాలు ఆ పెళ్ళాం దొరికాదండి, మంచి భర్త దొరికాడండి. ఏంటి? ఉద్యోగం సంపాదించేవాళ్ళు, బాగా సంపాదన ఉన్నవాళ్ళు, వీళ్ళని నాకు భాగ్యం అండి. ఇలాంటి ఈ మాటలని అనుకుంటారు. ఏమండి అసలుకు ఈ రెఫరెన్స్ చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందండి. నేను ఎంత భాగ్యవంతుడు అనుకుంటాను నేను ఇప్పుడు. నేను ఆశీర్వదింపబడిన అనుకుంటాను నేను. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను, బహుమానం అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? నేను నా కుటుంబంతో కలిసి అండి నాకు ఇచ్చిన కష్టార్జితం నేను ప్రశాంతంగా అందరితో కూర్చొని అన్నం ఆహారం తింటా ఉంటాం, హ్యాపీగా కూర్చొని ఉంటాం. నాకు అర్థమే. అందుకని ఈ మాటలు క్రైస్తవుడు అసలుకు బైబిల్లో ఉన్న నిజాలను నమ్ముతున్నాడంటే నమ్మట్లేదండి. ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఇటువంటి ఆశీర్వాదం, ఇంత భాగ్యం, ఈ బహుమానాన్ని ఇవన్నీ విడిచేసేసాడు. ఏది ఆశీర్వాదం అనుకుంటున్నాడంటే ఏదో ఉన్నతం రావాలని, ఏదో వస్తేనే భాగ్యం అని, ఏదో కలిగితే బహుమానం అనుకుంటున్నారు. కాదండి, ఇవన్నీ మనకు భాగ్యం, అదృష్టం దేవుడు కల్పించేటి ఇవన్నీ. ఏమండి కింద వచ్చిన ఒకసారి చదవండి. తినుటకు ఏమిటండి ఒక రెఫరెన్స్ ఉంటుంది. 19 వచ్చిన 20 వచ్చినాం కదా, 3:13 చూడు, 3:13 అది అయిపోయింది కదా. కాదు ఏంటంటే మనకి అన్ని ఇచ్చినా కూడా వాటి తినడానికి ఉండదు అన్నట్టుగా ఉంటుంది. ఇదే ఇక్కడనే 6వ అధ్యాయం 3వ వచనమా? కరెక్ట్. అదేనా? అది కాదు నాన్న. 6 6 ఒకటి మొదటి వచ్చిన చదవండి. 6 7 వచ్చిన ఒక లేదుగా, అది కాదు. అదే మొదటి వచ్చిన చదవండి. 2వ వచ్చిన చదవండి. 6:2 దేవుడు అదండి. దేవుడు ఒకనికి ధన ధాన్యం సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక్కసారి ఏం పేరు, అనిల్ అంబానీ కొడుకు దగ్గరికి వెళ్ళండి. అర్థమైందా? అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ? ఏ అంబానీలే, మనకైతే ఒక పాఠం అయితే నేర్చుకుంటున్నాం. ఏమండి అతడు ధనవంతుడా? అవునా కదా? ఏమండి ధనవంతుడు, దేవుడు కూడా ఇచ్చే ధనం దేవుడే ఇచ్చేది. నువ్వు దేనికోసం ఎక్కువ కష్టపడి ప్రయాసపడి నువ్వు దానికోసం పరిగెత్తావో దేవుడు ఏంటంటే ఇచ్చేస్తాడు. పోరా నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు, తీసుకపో, నీకు ఇది కావాలంటున్నావు కదా, దీనివల్ల చాలా అపాయం ఉందని నేను చెప్పిన కూడా కావాలంటున్నావు కదా, తీసుకోపో అని దేవుడు నోట మాట వస్తేనే వస్తాయి అన్నీ. ఏమైనా కూడా వాళ్ళు దానికోసం ప్రయాసపడ్డాడు. సరే, ఒకరికి ధనాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఘనత కూడా ఉంది కదండి. ముఖేష్ అంబానీకి కొడుకుకు ఘనత ఉంది కదా, ధనం ఉంది కదా. అతడు ఏమి కోరిన అతనికి తక్కువ కాకుండాను, అతనికి ఏది అడిగినా కూడా అవునే క్షణాల్లో వచ్చేస్తాయా అయినను దానిని అనుభవించుటకు అదేండి దేవుడానికి శక్తి అనుగ్రహింపాడు. మీకు తెలుసా, అతనికి చల్లగా ఏంటి ఏసీ పట్టదంట. మనకు ఏసీ లేక చూడు ఫ్యాన్ల కింద ఎలా కూర్చున్నారో.
మనకి ఇట్లాంటి 10 ఏసీలు ఇచ్చినా కూడా మనకి బాడీకి ఏం కాదు. అతనికైతే ఏసీ అనుభవించగలడా? నీ ఇష్టం వచ్చిన ఆహారం తినగలడా? మనం తినగలం. అంటే ఆయన పెళ్లిలో పెట్టిన ఆహారం మనకు పెడితే ఎలా తింటామండి? ఎలా తింటాం? ఇంతంత తింటామండి. అవునా కదా! మేమైతే అండి ఒకప్పుడు పని బాగా చేసేసి బిర్యానీకెళ్తాం కదండీ! ఏవండీ ఈ మధ్య జీర్ణశక్తి తక్కువైంది గానీ, ఒకప్పుడు ఆహ్, జంబో ప్యాకెట్లు, ఫ్యామిలీ ప్యాకెట్లు ఉండేటియి. ఇప్పుడు గూడా ఉన్నాయేమో గానీ, అది కనీసం ముగ్గురు, నలుగురు తినేది. ఇప్పుడు పని చేసేటప్పుడండి ఒక్కళ్ళే తినేవాళ్ళు. పని చేసే వాళ్ళని అడగండి, నిజంగా వాళ్ళకేంటంటే మామూలు ప్లేట్ అన్నం సరిపోదు. కనీసం జంబో తినేస్తారు. ఫ్యామిలీ ప్యాక్ తినేస్తారు సింపుల్‌గా. కష్టపడేవాడు తింటడు కదా! ఏవండీ చాలా మంది ధనవంతులేంటంటే వాళ్ళ లిస్ట్ ఒకసారి చదువుకోండి ఎళ్ళండి. వాళ్ళు స్వీట్ తినలేరు. ఇంకా మాంసం తినకూడదు. ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అవునా కదా! అన్నీ ఇచ్చాడు. ధనమిచ్చాడు, పలుకుబడిచ్చాడు, దుస్తులిచ్చాడు, కార్లిచ్చాడు. ప్లస్ నీకు రకరకాల పొలాలిచ్చాడు. ఎన్నో రకాలు అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వు అనుభవించడానికి లేదు సుమా. దేవుడు ఇవ్వలేదు. దేవుడిస్తే హ్యాపీగుండు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మనకు ఏమండి నిజంగా ఈ వాక్యాలు నిజాలు. 100% నిజాలు. 100కి 100% ఇవి నిజాలు. ఈరోజు క్రైస్తవుడు ఈ నిజాలను నమ్మకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. నువ్వు ప్రశాంతంగా ఉన్నదంతా కష్టార్జితంతో అవునా కదా! నిజమైన భక్తికి సూత్రం ఏదనుకుంటున్నారు మీరు? నిజమైన భక్తికి సూత్రం ఏదనుకుంటున్నారు? ఉన్న దాంతో తిని తృప్తి పొంది, దాంతో దేవుని మహిమపరచడమే. లేదా లేని దాని కోసం పరిగెత్తి, ప్రయాసపడి ఆరోగ్యం పాడు చేసుకొని, ఆరోగ్యం పోయిన తర్వాత నీకు ధనం వచ్చినా నువ్వు తినలేవు. నువ్వు సుఖపడలేవు. నువ్వేమి చేయలేవు. ఎందుకది? అది దేవుడిచ్చినదే. కానీ నీకది భాగ్యమైంది కాదు. ఆశీర్వాదకరమైంది కాదు. అది బహుమానంగా ఇచ్చింది కాదు. కానీ సుఖ సంతోషాలతో నీ ఇంటి వారితో, నీ కష్టార్జితముతో హ్యాపీగా నువ్వు ఈరోజు తింటున్నావు చూడు. సంతోషంగా ఉంటున్నావు చూడు. నెమ్మదిగా ఉంటున్నావు చూడు. మంచి నిద్ర పడుతుంది చూడు. ఇదంతా దేవుడిస్తున్నటువంటి మీకు ఆశీర్వాదం, బహుమానం, మీకు భాగ్యం. అన్నీ ఉన్నా కూడా తినలేనటువంటి స్థితి, నెమ్మది లేని స్థితి, ఆందోళన స్థితి, భయమనే స్థితి. అదే కదండీ! ఎటున్నప్పుడు ధన సమృద్ధి గల వానికంటే నిద్ర పట్టదంట. నెమ్మది దొరకదంట. రజనీకాంత్ అన్న మాటండి. ఆయన ఫ్యూచర్‌లో ఏమంటే సారీ ఆయన ఏమంటారు సూపర్ స్టారే గదా! ఆయన అనుభవించాడు. పేదరికం ఉంటే ఎలా ఉంటది? ధనవంతులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటదని అనుభవించాడాయన. అనుభవించి చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయనకు తెలుసు కాబట్టి. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా నిజాలను నమ్మండి. మీ జీవితం అనేది బైబిల్‌లోనే ఉంది. మీకోసం దేవుడు ఆలోచించేసే ఆలోచన, మీకిచ్చే ఆహారం, మిమ్మల్ని పోషించే విధానం, మిమ్మల్ని కాపాడే విధానం, మీకిస్తున్న నెమ్మది కోట్లు ఖర్చు పెట్టినా రానటువంటివి తెలుసా మీకు? నెమ్మది దొరుకుతది అంటే రజనీకాంత్ గారంట వేల కోట్లు ఇస్తాడు. నెమ్మది కావాలన్నప్పుడు. మనిషి ప్రశాంతత కావాలంటే లక్షలిచ్చినా కూడా దొరకనటువంటిది. తెలుసా? అవి మనకిస్తున్నాడు. ఈరోజు మనం సుఖంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇయన్నీ దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాలండి, ఆశీర్వాదాలండి. వీటిని విడిచేసి దేనికోసం పరిగెత్తి టెన్షన్ తెచ్చుకోకండి, బీపీ తెచ్చుకోకండి, హ్యాపీగా ఉండండి. అవునా కదా! నిజాలను నమ్మండి. బైబిల్ అనేది నిజం. ఈరోజు, ఈరోజు కూడా అండి ఈ సత్యవాక్యం, ఈ ఆత్మీయమైనటువంటిది మీకు శరీరానికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు కదా! శరీరానికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు కదా! హ్యాపీగా మనశ్శాంతిగా వచ్చారు కదా! ప్రశాంతంగా వచ్చారు కదా! నెమ్మదిగా వచ్చారు కదా! కదా! ఇయన్నీ ఏంటన్నప్పుడు దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చిన గిఫ్టు, దేవుడు చేసిన ఆశీర్వాదం. అవునా? శారీరకమైన ఇచ్చి నువ్వు ఈ భూమి మీద విడిచిన తర్వాత పరసంబంధమైన దేవుణ్ణి చేరుకోవాలని పరమాత్ముని నీ మనసులో ఉన్న మాటలు ఏవండీ మనకిచ్చాడు. ఈరోజు నేర్పించాడు. ఈరోజు కొన్నాళ్ళ వరకు నీకు అన్నీ నేను సిద్ధం చేశాను. నువ్వు అడగ్గాకు. నీ అక్కరలు నాకు తెలుసు. నీకంటే గొప్ప ఆలోచించేది నేనే. వాటికన్నిటికి పక్షులన్నిటికి ఆహారం పెట్టింది నేనే. మీకు నేను అంతకంటే గొప్పగా శ్రేష్టమైన ఈవులు నేనే ఇస్తాను. అవునా కదా! మీరేమో మీ పిల్లలకు మంచి ఈవులు ఇదని మీరనుకుంటున్నారు. వాటికంటే మంచి ఈవులు నేనిస్తాను. కదా! ఇక్కడ నీకు
ఏంటన్నప్పుడు కావాల్సిన అన్ని ఇస్తాను. నువ్వు ఇక్కడ విడిచిన తర్వాత కూడా నీకు ఒక మంచి ప్రదేశం. అది శ్రేష్టమైనది. ఇది గొప్ప ఆశీర్వాదం తెలుసా? దీనికి కూడా మనం ఏంటన్నప్పుడు ఆసక్తితో పరిగెత్తుగా రావాలి తప్ప, నిరుత్సాహంతో, నిర్లక్ష్యంతో వచ్చామనుకోండి, ఏవండీ మీరు ఆలోచన చేయండి. ఏంటన్నప్పుడు మన ఆశీర్వాదం పోగొట్టుకున్న వారం అవుతాం. దేవుని వాక్యం ఆశీర్వాదం. ఈ వాక్యమే పరలోకానికి తీసుకెళ్ళేది. కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి మాటను నమ్మండి. ప్రతి దానికి విలువివ్వండి. ప్రతి దానికి లోబడండి. ప్రతి మాటను చూసి భయపడండి. ఆనందించండి. సంతోషించండి. దేవుని మహింపరచండి బైబిల్ చదువుతూ. అలా ఉంటారని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లకు కొన్ని మాటలు తెలియజేశాను. విడిచిపెట్టకుండా విన్న వాక్యానుసారంగా జీవించే జీవితాలను ఇక్కడున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. సహాయం చేయండి. ఇదిగోనైనా మీ ప్రేమ, మీ కనికరం బట్టే తండ్రి మేమందరం ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఆహారం తిని తండ్రి మేము ఉన్నాం. ఈరోజు మీ కృపను అనుగ్రహించిన దేవా మీకు స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. సాయం చేయండి. మా ఆత్మీయ తండ్రి చేత మీరు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మేము తండ్రి జాగ్రత్తగా విని మా జీవితాలు మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్ యూ సో మచ్.